విద్యార్థులు ఎక్కడ పనిచేసినా నిజాయితీ, నిబద్ధత, అంకిత భావంతో పనిచేయాలని, వారి ఎదుగుదలతో దేశ అభివృద్ధి జరుగుతుందని ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ అన్నారు. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్ యూనివర్సిటీలో చదువుతూ ఈ ఏడాది క్యాంపస్ సెలక్షన్స్లో సత్తా చాటిన విద్యార్థుల తల్లిదండ్రులకు శ్రీరామనవమి పర్వదిన సందర్భంగా సత్కార కార్యక్రమాన్ని నిర్వహించారు. తొలుత జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. యూనివర్సిటీలో ఈ ఏడాది మొత్తం 1100 మందికి పైగా విద్యార్థులు క్యాంపస్లో ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యారని తెలిపారు. వీరంతా 100కు పైగా కంపెనీల్లో ఉద్యోగాలు సాధించారని విజ్ఞాన్స్ విద్యా సంస్థల చైర్మన్ లావు రత్తయ్య చెప్పారు. మొత్తం మీద 80% విద్యార్థులు ఆయా సంస్థల్లో జాబ్స్ పొందారన్నారు. This university has adopted this and introduced this practice of honoring the parents. Parents who have sacrificed, who have dedicated themselves. And the students, as children, at this stage, with your not so mature mind, may not understand the kind of sacrifice which your parents have done. The chairman was just telling us that the value of the sacrifice which your parents have done, it is immeasurable. It cannot be measured. It cannot be valued at all. Even every rupee of their contribution, their sacrifice, is not equal to even crores of rupees. And if bear one thing in mind, that if they would not have sacrificed this for your sake, and they would have simply enjoyed this money, you would not have been here to receive the degrees, the valuable degrees, and you would not have been able to even get the jobs. చాలా మందికి అనుమానం ఏంటంటే మా వాడికి ఎంసెట్ ర్యాంక్ సరిగ్గా రాలేదు, వీడి జీవితం ఏమవుతుంది, మా వాడికి ఇంటర్మీడియట్లో సరిగ్గా అంత అనుకున్నంత రాలేదు, ఏమవుతుంది జీవితం, సో మా వాడికి ఈ ప్రాబ్లం ఉంది, ఎట్లా అవుతుంది, సో ఎందుకంటే ఎంసెట్లో ర్యాంక్ రాకపోతే వాడి జీవితానికే పనికిరాడని చాలా ఇంటర్మీడియట్ కాలేజీల వాళ్ళు చెప్పడం అలవాటుతో ఆ బాధతో మీరు ఇక్కడికి వచ్చి కూర్చున్నప్పుడు నేను చెప్పాను ఏమని, మీరు ఈ రోజు నుంచి ఆ బాధ మర్చిపోండి, బాధపడబాకండి, మా చేతుల్లో పెట్టారు, మేము ఈ 4 సంవత్సరాల్లో వీళ్ళని తీర్చిదిద్ది ప్రయోజకులుగా చేస్తామని మాట ఇచ్చాం. డయాస్ మీద ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామని సగర్వంగా సమీర్యంగా మీ అందరికీ తల్లిదండ్రులందరికీ తెలియజేస్తున్నా.